స్టార్ట్ చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9-10 వాక్యాలు మూలవాక్యంగా గత 3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్న ఒక అంశం, ఎవరు బలాఢ్యులు అనే అంశంలో పరిశుద్ధాత్ముడు గత 3 వారాలుగా ఉపవాస దినాల్లోనూ పునరుద్ధాన ప్రభు దినమందు మరి ప్రభు మనల్ని అందరినీ ఎంతగానో బలపరుస్తున్న వాక్యం అది. ఆ వాక్యం ద్వారా గత 3-4 వారాల సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ బలపరచబడి ఉజ్జీవించబడి ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి మందిరాల్లోకి వచ్చి ప్రార్థిస్తున్న గొప్ప కృప ఈ వాక్యం ద్వారా అనేక మందికి కలుగు చేశాడు దేవుడు. హల్లెలూయా. మంచిది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుదాం. 9-10. అన్య జనులకు ఈ సమాచారాన్ని ప్రకటన చేయండి. యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలెను. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడని అనుకొనవలెను. 11 కూడా చదువుదాం ఈరోజు. చుట్టుపక్కలున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకుని రమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా ఒక నిమిషం స్తోత్రం చెప్దాం దేవునికి. ఈ మైక్ వాళ్ళని చూసుకోండి ఒకసారి. వాక్యం మైక్లో చదవండి, వినేవాళ్ళకి రికార్డ్ అవుతుంది. దాని వాళ్ళని తగ్గించండి. చెక్. ప్రైజ్ గాడ్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? యుద్ధము ప్రతిష్ఠించండి అని రాయబడింది. అన్యజనులకు ఈ సమాచారం ప్రకటించి యుద్ధము ప్రకటించండి అంటే లేక ప్రతిష్ఠించండి. యుద్ధం అనగా ప్రార్థనా జీవితం. నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యం వినాలి. యుద్ధం అనగా ప్రార్థనా జీవితం. ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి ఆలోచిస్తే యుద్ధం అనగా ప్రార్థనా జీవితం, యుద్ధం అనగా ప్రార్థన. హల్లెలూయా. పిల్లరా, దేనికోసం, ఎవరి కోసం, ఏ విధమైనటువంటి పోరాటాలు మనకుంటాయి అనే విషయంలో చూస్తే ఎఫెసీ పత్రికలో మనము మరి దాని విషయమై ఎఫెసీ 6వ అధ్యాయంలో 4 విషయాలతో మనం పోరాడుతున్నాం. అవి ఏమనగా ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మ సమూహములు అనబడిన ఈ 4తో పోరాటం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషికి, క్రైస్తవుడైన ప్రతి వానికి ఈ పోరాటం ఉంది అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. కనుక మరి ఈ పోరాటంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా కానీ ఖచ్చితంగా గెలవలసిందే. ఈ 4 మీద గెలవాల్సిందే. ఈ 4 రకాలైన దురాత్మ సమూహముల మీద, అధికారుల మీద, మిమ్మల్ని అణిచివేసే వాటి మీద మీ ప్రార్థన అనబడిన యుద్ధము ద్వారా మీరు గెలవాల్సిందే. హల్లెలూయా. మరి ఒక దారి లేదు. కొంచెం వాల్యూమ్ పెట్టినాను మైక్ మీద. మరి ఒక దారి లేదు. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. గెలుచుటకు కావలసిన ఆయుధాలు ఏంటి అంటే యెషయా గ్రంథం 21:5 ప్రకారం నీ కేడెమునకు చమురు రాయాలి, అనగా అభిషేకం. నూనె అభిషేకానికి సాదృశ్యం. సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించబడటం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. అప్పుడే సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవలేవు. అభిషేకించబడాలి సంఘం. అందుకే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన యేసుక్రీస్తు ప్రభు వారు పొంది ఆ పరిశుద్ధాత్మ అగ్నిని యేసయ్యే కుమ్మరించినట్లుగా లేఖనం యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే యుద్ధం అనేది తప్పనిసరి అని, ఖచ్చితంగా అపవాది చీకటి శక్తులతో పోరాటం ఉందని, ఆ పోరాటాన్ని యుద్ధం అనబడిన ప్రార్థనతో ప్రతిష్ఠించబడి ప్రార్థన చేస్తే వాటి మీద జయం వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్పాలి ఉద్యమంగా. మరి అలాంటప్పుడు యుద్ధం అనేది ఉంది కనుక ఖచ్చితంగా మనందరం ప్రార్థన చేయాలి. కనుక ఈ ప్రార్థనా జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోండి. మీ ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం ఏ మేరకు విజయాలు సాధిస్తుందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. హల్లెలూయా. ఈ విషయాన్ని దృష్టిలో చూసుకుంటే మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే
దేవుని మాట నెరవేర్చుటకు, దైవ చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు చెప్పిన కొలతలతోనే ఓడగట్టి కుటుంబాన్ని కాపాడుకొని కొన్ని వేల మందికి రక్షణ సువార్త ప్రకటించిన నోవాహు బలాఢ్యుడని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ తరములో నిందారహితుడిగా ఉన్నాడు. ఆ తరములో దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత నీతిమంతుడిగా, మరి ఆయన దృష్టికి అలాగున మంచిగా కనపడినందున అతడు బలాఢ్యుడు అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దైవ చిత్తం ఒక వ్యక్తి పట్ల నెరవేర్చబడటం, దేవుని యొక్క మాట అద్భుతంగా నెరవేర్చటం, దేవునికి లోపడటం, ఆయన చెప్పిన కొలతల్లో మందిరం కట్టడం, ఆయనకు చెప్పిన కొలతల్లో మరి ఓడ కట్టడం, మరి దేవుని చిత్తం అంతా నెరవేర్చడమే ఒక బలాఢ్యుడికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం. హల్లెలూయా. ఇందులో మనం చూసినట్లయితే అబ్రహాం, నేను అందరినీ జ్ఞాపకం చేస్తున్నాను, మీ అందరికి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 2 నిమిషాలు 3 నిమిషాలు శ్రద్ధగా ఆలకించండి. ఇదే నాకు ఇంకా ప్రెజర్ అవుతుంది. నాకు ఇంకా మీ అందరికీ గుర్తుంటే వెరీ గుడ్, ఇంకా చాలా మంచిది మీకు గుర్తుంటే. కానీ కొంతమంది మర్చిపోతారు కాబట్టి మళ్ళా గుర్తు చేస్తున్నాను. అబ్రహాం లోతు భార్య బిడ్డలందరినీ కూడా తీసుకొని పోయాడు. 5గురు రాజు వాళ్ళందరినీ తన దగ్గర ఉన్న ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని తీసుకొని వెళ్ళి వారిని జయించి లోతు ఆస్తిని, లోతు బిడ్డల్ని, లోతు యొక్క భార్యల్ని, లోతు దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ తీసుకొచ్చి తిరిగి మరలా లోతుకు అప్పగించాడు అబ్రహాం. హల్లెలూయా. అంటే ఏం తెలియజేస్తుంది అక్కడ వాక్యంలో? యుద్ధములు చేయుటలో కూడా పరాక్రమశాలిగా అబ్రహాము కనబడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంతేనా? విజ్ఞాపన చేసే విషయంలో కూడా అతను మంచి విజ్ఞాపన యోధుడు. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఆ పట్టణం నశించిపోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడటకు, నీతిమంతులు ఎవరైనా ఉంటే కాపాడబట్టకు విజ్ఞాపన సలిపినటువంటి వాడు. దుమ్ముని ధూళినైన నేను మరొకసారి తెగించి నీతో మాట్లాడుతున్నాను, ఆ ప్రాంతంలో 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అని చివరికి అడిగితే 50, 40, 30, 20 చివరికి 10 మంది ఉంటే కాపాడతావని అంతసేపు విజ్ఞాపన చేసిన వాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేయటం అంటే ఆయన సన్నిధిలో ఉండి చేయాలి. విజ్ఞాపన చేయటం అంటే ఆయన సన్నిధిలో ఉండి చేయాలి. నేను ఒక విషయం చెప్తున్నానండి, వాట్సాప్లు కాదు, కాన్ఫరెన్స్ కాల్స్ కాదు, దేవుని సన్నిధికి వచ్చి చేయాలి ప్రార్థన. ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. హల్లెలూయా. ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలు అంగీకరించబడతాయి. వాట్సాప్ సంఘాలు, కాన్ఫరెన్స్ సంఘాలు తీసి అవతల పడేయండి. వీటి ద్వారా ప్రయోజనం ఏమి లేదు. ఆయన సన్నిధిలో నిలబడి అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించబడింది. ఆయన సన్నిధికి వచ్చి చేసిన ప్రార్థనకు విలువ ఉంది. ఆయన మందిరం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ ఐ థింక్ టుడే ఆన్వర్డ్స్ ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 21 verse 5లో చివరి లైన్ చదవండి. 3వ లైన్ త్వరగా చదవాలి. అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి, ప్రభు నాతో ఇట్లా నేను. చాలు. అధిపతులారా లేచి మీ కేడెములకు చమురు రాయమన్నాడు. అంటే దేవుడు మనం దుష్టుని ఎదిరించడానికి అభిషేకం అనేది ఒక ఆయుధంగా మన మీద పెట్టాడు. హల్లెలూయా అంటాము, ఆమేన్ అంటాము, ఏదో ఒకటి చేయాలి కదా, ప్రభుని స్తుతించాలి కదా. కామ్గా ఉండటం ఏంటి? కామ్గా ఉండద్దు, స్తుతం చెల్లించాలా, ప్రభుని మహింపరచాలి. ఏదైనా ఆయనకి మహిమ రావాలి. అందుకే మనం వచ్చింది ఇక్కడికి. ఆయన ఆరాధించాలా, మహింపరచాలా, స్తుతించాలి. ఓకే, కేడెమునకు చమురు అంటే అభిషేక తైలం. ఈ అభిషేక తైలాన్ని దేవుడు ఈ కొత్త నిబంధన కాలంలో మన మీదకి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించాడు. ఇప్పుడు మనము అభిషేకము, విశ్వాసం అనబడిన డాలు, తర్వాత ఆత్మ ఖడ్గం అనబడిన ఈ 3 ధరించాలి. ఈ 3 మనం ధరించాలి. ఏంటయ్యి? అభిషేకం అనబడిన కేడెం, విశ్వాసం అనబడిన డాలు, దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గం. ఈ 3 ఖచ్చితంగా ఒక విశ్వాసికి ఉండాలి. హల్లెలూయా. అభిషేకం ఉండాలి, విశ్వాసం బలంగా ఉండాలి, వాక్యం కూడా ఉండాలి. ఈ 3 ఉంటేనే మనము 4 రకాలైన సాతాను శోధనల్ని, సాతాను శక్తుల్ని జయించవచ్చు. ఏంటా 4? త్వరగా చెప్పాలి. ఏంటా 4?
వీటి మీద ఖచ్చితంగా ఏమి రావాలి అంటే, వీటిని జయించడానికి నీ దగ్గర 3 ఆయుధాలు ఉండాలి. 1 డాలు, 2 ఆత్మఖడ్గం, 3 కేడమనబడిన అభిషేకం ఉండాలి, ఆత్మఖడ్గం ఉండాలి, విశ్వాసం అనే డాలు ఉండాలి. ఈ 3 ఉంటే మీ కుటుంబానికి కానీ మీకు కానీ రాబోయే శోధనలన్నీ మీరు తప్పించుకుంటారు. హల్లెలూయా. ఈ 3 మీలో ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమస్య రానిగాక ఈ 3 మీలో సమృద్ధి కూడా ఖచ్చితంగా జయిస్తారు. మీరు జయించారంటే మీ కుటుంబం నలుదిక్కుల సమాధానంగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా, చూడటానికి చాలా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 ఏది పోయినా విజయం సాధించలేం. విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో ఈ 4 జయించమనే కదా దేవుడు చెప్తున్నాడు. లోకనాథులు, ప్రధానులు, లోకనాథులు, దురాత్మ సమూహాలు, ఇంకా అధికారులు, ఈ 4 కూడా జయించే అనుభవంలోకి మనం రావాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు కొంచెం లోతుగా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అబ్రహాం గురించి విన్నారు. ఆ తర్వాత గిద్యోను ఏంటి? మిద్యాను దేశంలో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆ బానిసత్వంలో ఉన్న గానుగు చాటను గోధుమలు తొలగొడుచున్నటువంటి గిద్యోను దగ్గరికి దేవుడైన యెహోవా వచ్చి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని పిలిచాడు. అక్కడ మన యోవేలు గ్రంథంలో చూసాం. ఏంటి? 3వ అధ్యాయము 10వ వాక్యంలో బలహీనుడు బలవంతుడనని అనుకోవాలి అని అన్నాడు. అవునా కాదా? ఈ బలహీనుడి దగ్గరికి సర్వశక్తి గల దేవుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, శక్తి కలిగిన వాడని పిలిచాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు బలవంతుడివి. నువ్వు బలహీనుడివి కాదు, బలాఢ్యుడివి. పరాక్రమం కలిగిన వారమే మనము. ఏ విధమైనటువంటి బలహీనతలకు తావు ఇవ్వకుండా నేను చెప్తున్న ఈ 3 విషయాలు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఈ 3 విషయాలు నీలో ఖచ్చితంగా ఉన్నట్లయితే ఆ 4 నువ్వు జయించి ఈ లోకంలో నీ కుటుంబం సంతోషంగా ఉండటానికి దోహదపడుతుంది. ఆమేన్. శబ్దమందరం ఆమేన్. హల్లెలూయా. గిద్యోను ఏంటి? బారాక్ ఏంటి? సంసోన్ ఏంటి? ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఓత్నియేలు ఏంటి? వీళ్ళందరూ కూడా తమ తమ విశ్వాస యాత్రలో బలాఢ్యులుగా కనపడ్డారు. తమ విశ్వాస యాత్రలో దేవుడిచ్చిన పని విషయంలో నమ్మకంగా పనిచేసి దేవుని బిడ్డలకి తోడై ఉన్నారు. నేను విషయం చెప్తున్నా. గిద్యోను మిద్యానీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు నెమ్మది కలిగించాడు. 40 years నెమ్మది కలిగించాడు దేశం మొత్తానికి. మన కుటుంబాలు వారం రోజులు మంచిగా ఉంటే వారం రోజులు గొడవలు, నెల రోజులు కాముగా ఉంటే ఇంకో నెలలో గొడవ, సమాధానం లేని పరిస్థితి. ఏది? పరిశుద్ధాత్మ దేవుడి కాలంలో సమృద్ధిగా ఉన్నా కూడా కొన్ని కుటుంబాల్లో నెమ్మది, సమాధానం లేని పరిస్థితి. నేను ఇక్కడ దేవుని పక్షాన్ని ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీ కుటుంబాల్లో ప్రతిరోజు నెమ్మదిగా సమాధానంగా ఉండి తీరాలి అంటే మీరేం చేయాలో తెలుసా ప్రియులారా? ప్రార్థన యోధులు కావాలి. యుద్ధము చేయగలగాలి. నీ ప్రార్థనా జీవితం అనబడిన యుద్ధము ప్రతిష్ఠించబడాలి. నీవు ఖచ్చితంగా జయిస్తావు అప్పుడు. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ కుటుంబంలో నీకు విజయమే తప్ప అపజయం రాదు. హల్లెలూయా. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఆ తర్వాత సమూయేలు, ద ప్రాఫెట్ ఆఫ్ సమూయేలు కూడా ఇశ్రాయేల్ దేశానికి మేఘం వంటి వాడుగా ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేల్ దేశానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు తెలుసా? అతడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఫిలిస్తీన్లు శత్రువుల మీదకి మరి పిడుగులు, భయంకరమైనటువంటి ఉరుములు, మెరుపులు, పిడుగులు వచ్చి వారు ఓడిపోయేటట్టు చేయగలదు ఆయన ప్రార్థన. అంత శక్తివంతమైన ప్రార్థన యోధుడు సమూయేలు. హల్లెలూయా. నీ ఇంటికి నువ్వు సమూయేలు అవ్వాలి, సంఘానికి నువ్వు సమూయేలు అవ్వాలి. దేవుని స్తోత్రం. ఈయన జీవితంలో కూడా మరి ఇతను బతికి ఉన్న దినములలో, సమూయేలు ఉండిన దినములన్నిటను ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేల్ దేశంలోకి రాలేకపోయారంట. ఎందుకు రాలేకపోయారు? ఇతడు ప్రార్థన చేస్తే వారి దేవుడైన యెహోవా అగ్ని వర్షములు కురిపిస్తాడు, లేకపోతే పిడుగులు కురిపిస్తాడు, మన పని అయిపోతాం, మనం కాలిపోతాం, ఓడిపోతాం. అతడు ఉండిన దినముల్లో మనము యుద్ధము చేయలేము, గెలవలేము అని ఎవరు అనుకున్నారు? ఫిలిస్తీన్లు. అంటే ఆ దేశం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. నీ ఇంటికి నువ్వు సమూయేలు అవ్వగలవా? 2 చేతులైతే అతను చేసేటువంటి ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా? నిర్గమాకాండం 17వ అధ్యాయం చదవనక్కర్లేదు. 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా రెఫీదీములో అనబడిన స్థలంలో గుడారాలు వేసుకొని ఉండగా సడన్గా అమాలేకీయులు వచ్చి యుద్ధం చేయడానికి చేస్తూ ఉంటే యెహోషువ మోషే దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా అమాలేకీయులు వచ్చి మనతో యుద్ధం చేస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, అప్పుడు మోషే ఏమన్నాడు? నా కొరకు నీవు, అంటే మన కొరకు యుద్ధము చేయుటకు మనుషులను సమకూర్చి నువ్వు యుద్ధం చేయి, నేను రేపు దేవుని పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తానన్నాడు. హల్లెలూయా. ఒక పక్క ప్రార్థన అవసరం, ఒక పక్క
ప్రాక్టీస్ అంటే యుద్ధం ఖచ్చితంగా అవసరం. ఇక్కడ రెండు చేతులు ఎత్తి మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. రెండు చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ప్రార్థనా జీవితం ఉండాలి. స్పిరిచువల్ గా ఎదగాలంటే ఆ వ్యక్తి ప్రార్థనా పరుడై ఉండాలి. ఈ 4 రకాలైన దురాత్మ శక్తుల మీద అధికారం చలాయించగలగాలంటే, లేక వారిని ఓడించాలంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి రెండు చేతులెత్తి విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏలియా బలిపీఠం మీద ప్రార్థన చేసి బలిపీఠం మీద అగ్ని తిప్పి యెహోవా నిజమైన దేవుడు నిరూపించినటువంటి వాడు. ఎలీషా ప్రార్థన చేస్తే మృతులైనటువంటి బాబు లేచాడు తిరిగి. అతను ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. అతను ప్రార్థన చేస్తే ఒక రాజు తీసుకొచ్చిన ఒట్టి బాణం మీద ఎలీషా చేయబెడితే అది యెహోవా రక్షణ బాణంగా మారిపోయింది. హల్లెలూయా. ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు పిల్లరా? దేశానికి ఆశీర్వాదకరంగా మారినటువంటి వారు వీరు. ఎవరు బలాఢ్యులు అనగా ఎలీషా ఆ సిరియా సైన్యం వస్తే వారందరి కోసం ప్రార్థన చేస్తే కళ్ళు ఏమైపోయినాయి? గుడ్డి కళ్ళు అయిపోయాయి. మరలా వాళ్ళు రాజు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టి ప్రార్థన చేస్తే మళ్ళా కళ్ళు అంతమందికి, కొన్ని వేల మందికి కళ్ళు మరలా దృష్టి మరలా కలిగింది. దేవుని స్తోత్రం కలుగునగా. ఎవరు బలాఢ్యులు? శత్రువుని ఖచ్చితంగా వాడిని అణచగలిగిన వాడే కదా బలాఢ్యుడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు బలాఢ్యుడు అయితే తప్ప దురాత్మ సమూహంలో నువ్వు పారదోలగలవు, శత్రువులను నువ్వు లయపరచగలవు. ఆమేన్. అంటే ప్రతి విశ్వాసి ఈ కొత్త నిబంధన కాలంలో ఆత్మను పొందిన వారే, ఆత్మల బలము పొంది విశ్వాసం అనబడిన డాలు, కేడమనబడిన అభిషేకం పట్టుకొని ఖచ్చితంగా మనము ఆత్మ ఖడ్గము ధరించి యుద్ధము చేయాలి. ఆ యుద్ధములో ఖచ్చితంగా సాతానుడు ఓడిపోతాడు. హల్లెలూయా. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరినీ నేను ఒకసారి రిఫర్ చేశాను. ఇప్పటివరకు రిఫర్ చేయడమే సరిపోయింది. రివైండ్ చేయడమే సరిపోయింది. ఇప్పుడు మనం అందరూ కూడా మరి ఒక మాట విందాం. ఈరోజు ఏంటంటే ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు ప్రాముఖ్యమైన అంశం అందరూ చెప్పండి, నేను చెప్పిన టైటిల్ చెప్పండి. బలాఢ్యుల చేతిలో, చెప్పాలి, బలాఢ్యుల చేతిలో శత్రువు యొక్క ఆయుధం. అందరూ చెప్పండి, బలాఢ్యుల చేతిలో శత్రువు యొక్క ఆయుధం. ఇక్కడ శత్రువు అన్న, అపవాదన్న ఎవరంటే, అమాలేకీలు అన్న ఎవరంటే సాతానుగాడు అని అర్థం. యుద్ధం అన్న చోట ప్రార్థన అని అర్థం. ఎవరు పరాక్రమశాలులు అంటే ప్రార్థించేవారు విజయం సాధించేవారు అని అర్థం. హల్లెలూయా. బాగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50-51 వాక్యాలు చదువుదాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 17 వర్స్ 50 and 51. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు దేవుని స్తోత్రం చేద్దాం అందరం. అందరూ ఈ మాట చెప్పండి. ఫిలిష్తీయుని కంటే, అందరూ స్వరమెత్తి చెప్పమని చెప్పాను తల్లి. వినండి అమ్మా. 2 ప్రసంగాలు చేసి వచ్చిన తర్వాత ఇది 3వది కాబట్టి ఇంక ఏం ఓపిక ఉంటుంది? అయినా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఓపిక చేత, బలం చేత ప్రకటిస్తున్న 4 సార్లు నన్ను అర్పించకుండా ఒక్కసారికే జవాబు ఇచ్చేయండి. బలాఢ్యుల చేతిలో శత్రువు యొక్క ఆయుధం, అది ఈరోజు టాపిక్. అయితే ఇందులో మరి ఫిలిష్తీయుని కంటే దావీదు బలాఢ్యుడు అంట. ఆ మాట చెప్పండి అందరూ. ఫిలిష్తీయుని కంటే దావీదు బలాఢ్యుడు. ఆ మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు గొలియాతు బలాఢ్యుడా, దావీదు బలాఢ్యుడా? చూడటానికి ఎవరు బలాఢ్యులు? గొలియాతు ఏమో 6 మూరల జాన్ ఉన్నాడు. 6 మూరల జాన్ అంటే ఎన్ని అడుగులు మరి మీరే లెక్కేసుకోండి. నేను అనుకుంటున్నాను 6 అడుగుల పైనే. ఈయనేమో 16-17 సంవత్సరాల వయసు. దావీదు లేలేత ప్రాయం, మా అయితే 5 అడుగులు ఉంటాడేమో అప్పటికి. 16-17 సంవత్సరాల వయసు తప్ప ఇంక పెద్దగా ఏం హైట్ పెరగల దావీదు. ఇంకా మరి దావీదుకున్న హైట్ ఏమో ఇది. ఇతడు 16-17 సంవత్సరాల వస్తాదని పిలవటానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు. బలాఢ్యుడిని చెప్పడానికి అవకాశం ఉంటుందా? లేదు. కానీ బైబిల్ ఏమంటున్నాడు? ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు కంటే దావీదు బలాఢ్యుడై అనే మాట అక్కడ రాయబడు. అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? వాడు చూస్తేనే 6 మూరల జాన్ ఉన్నాడు. వాడి చేతులు ఎంతలా ఉన్నాయి. వాడు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. వాడితో యుద్ధం చేయాలంటే కుదిరే పని కాదు. వాడి దేవతల మీద బహుభక్తి కలిగినటువంటి వాడు. అసలు అన్ని విషయాల్లో వాడు ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడే. వాడు చూడటానికి చాలా గంభీరంగా కనపడతాడు. భయంకరమైన వ్యక్తి. పచ్చి రక్తం తాగుతాడు.
మామూలుడు కాదు. ఇలాంటి వ్యక్తిని జయించడానికి దావీదు సరిపోతాడా అని మీరంతా ఏమన్నారు? ఇప్పుడు గొలియాతే బలమైనవాడు అన్నారు, అవునా కాదా? వాస్తవానికి చూడటానికి గొలియాతే బలమైన వాడు చూపులకు, కానీ ఆత్మ ఖడ్గము ధరించిన వాడే బలాఢ్యుడని నేను చెప్పట్లా, దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. అంటే దావీదు ఆత్మలో బలము కలిగినవాడు, దావీదు ఆత్మలో బలము కలిగినవాడు. అందుకే ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడే అన్నాడు. ఫిలిస్తీన్లో ఆ గొలియాతు వాడిన ఖడ్గం దావీదు వాడగలుగుతాడా ఆ వయసుకి? అతడు ఇచ్చిన పంచ్ ఏదైతే ఉంటుందో ఒక్క గుద్దు గుద్దితే మరి ఎంత బలాఢ్యుడైనా కానీ కింద పడిపోయి అంత విధి కదా. బలము కలిగిన వాళ్ళని సైతం మట్టి గరిపించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? ఈ యొక్క గొలియాతుకి ఉంది. మరి ఆ వ్యక్తి బలాఢ్యుడని మనం అంటాం, కానీ దేవుడైతే దావీదే బలాఢ్యుడు అంటారు. ఎవరు బలాఢ్యులు? దావీదే బలాఢ్యుడు. మరి దావీదు బలాఢ్యుడు అయినప్పుడు ప్రియులారా, ఎందులో బలాఢ్యుడు? ఏ విధంగా బలాఢ్యుడు? మంచి ఆరాధికుడు, ప్రార్థన చేసేవాడు, దేవుని చిత్తాన్ని చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, మంచి ఆరాధికుడు, దేవుని చిత్తాన్ని చేసేవాడు. ఇతడు దేవుని దృష్టికి బలాఢ్యుడు. ఎవరు సార్ బలాఢ్యులు? ప్రార్థించువారు. యుద్ధం అనగా ఏం చెప్పాను? యుద్ధం అనగా ఏం చెప్పాను ఇందాక? ప్రార్థన. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. యుద్ధం అనగా ప్రార్థన. చెప్పండి. యుద్ధం అనగా ప్రార్థన అనండి. ఈ దావీదు ఈ విధమైనటువంటి ఈ మూడు విషయాలు బలాఢ్యుడిగా, అంటే ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, దేవుని చిత్తాన్ని చేసేవాడు. మరలా ఈ మూడు: ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, దేవుని చిత్తాన్ని చేసేవాడు. చెప్పండి. ఆరాధికుడు, మళ్ళీ చెప్పండి. ఒక లైన్ ప్రకారం చెప్పాక ఆ లైన్ ప్రకారం చెప్పండి. ఆరాధికుడు, ప్రార్థనాపరుడు, ఈ మూడు చేసేవాడిలో ఆత్మ ఖడ్గం ఉన్నట్టు. అంటే దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గము కలిగిన వాడు దావీదు. అయితే మరి ఇతను ఇంత ప్రార్థనాపరుడు, ఇంత ఆత్మ ఖడ్గం కలిగిన వాడు కదా, మనుషుల దృష్టికి బలహీనుడిగా కనపడచ్చు, కానీ దేవుని దృష్టికి బలాఢ్యుడు. ఇలాంటి వాళ్ళే దేవుని దృష్టికి బలాఢ్యుడు. మరి దావీదు యుద్ధము చేయటానికి గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక లోయ. ఆ లోయ ఏలా లోయ అంటారు దాన్ని. ఏలా లోయ. ఆ లోయ పేరే ఏలా లోయ. ఓకేనా? అక్కడ యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు కత్తి వాడలేదు, కానీ ఒడిసిలో రాయి పెట్టి తిప్పి గొలియాతు తల మీద నుదుటి మీద కొట్టగానే ఆ రాయి లోపలికి చొచ్చి ఒక్కసారిగా కింద పడి చచ్చిపోయాడు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న కత్తితోనే ఆ గొలియాతుని తల నరికి ఇశ్రాయేలీలందరికీ విజయాన్ని చేకూర్చాడు. ఇప్పుడు దేవుడే ఆ వ్యక్తిని అక్కడ ఏర్పాటు చేసుకొని తన నామానికి మహిమ వచ్చేటట్లుగా, శత్రువు లయపరచబడేటట్లుగా, దేవుని పిల్లలకు దేవుడే రక్షణ కల్పించినట్లుగా అక్కడ కనబడుతుంది కనుక ఆ వ్యక్తిని దేవుడు అక్కడ వాడుకున్నాడు కనుక నేనంటాను, దేవుడు వాడుకున్న వ్యక్తే ఈ భూమి మీద బలాఢ్యుడు. దేవుడు వాడుకున్న వ్యక్తే ఈ భూమి మీద బలాఢ్యుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఇశ్రాయేలీలందరికీ విజయాన్ని చేకూర్చాడు, దైవ చిత్తాన్ని జరిగించాడు. అందరికంటే ముందుగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగాడు. వాళ్ళందరికీ భయాన్ని పుట్టించాడు. ఫిలిస్తీన్లందరికీ. చూడటానికి ఎలా ఉన్నాడు? 16-17 సంవత్సరాల వయసు, కానీ చేసిన కార్యం ఎంతది? గొప్పది. ఇప్పుడు చెప్పండి, మనందరికి తెలిసిన మాట, యుద్ధము. చెప్పండి, యుద్ధం ఎవరిది? ఎవరి చేతిలో పెట్టాడు దావీదు యుద్ధాన్ని? దేవుని చేతిలో పెట్టాడు కనుక గెలవగలిగాడు. నీ యుద్ధములు, నీ పోరాటాలు, నీ సమస్యలు, నీకున్నటువంటి బాధలు, నీకున్న ఆవేదనలు, నీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా నువ్వు యెహోవా మీద మోపు. బైబిల్ గ్రంథంలో మనకందరికి తెలిసిన మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ మూడిట్లో దావీదు బలము కలిగిన వాడు గనుక మరి గొలియాతుని ఏం చేయగలిగాడు? జయించగలిగాడు. గొలియాతును జయించగలిగాడు గనుక అక్కడ అతనికి విజయం కలిగింది. రాజకీయ రంగ ప్రవేశం ఆ రోజే చేశాడు. ఆ రోజుతో దావీదు యొక్క జీవితం బహుగా టర్న్ అయిపోయింది, చాలా మారిపోయింది. సరే, ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే 1 సమూయేలు 17:50 చదివాం. దావీదు
ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై అన్నాం. దావీదు ఫిలిస్తీయుని కంటే, ఆ గొలియాతు కంటే బలాఢ్యుడై యుద్ధము జరిగించి ఆ గొలియాతును ఓడేలా చేసి అతని తల తెగ నరికినట్టుగా మనం చూసాం. అయితే ఇప్పుడు చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 9వ వాక్యం. యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుమనగా, దావీదు దానికి సమమైన ఏదొకటి లేదు నాకిమ్మనేను. నా వైపు చూడండిగా, హల్లెలూయా చెప్పాల బిగ్గరగా. నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఇక్కడ ఏ ఖడ్గంతో గొలియాతుని హతం చేశాడో ఆ ఖడ్గం ఆ తర్వాత ఎటు వెళ్ళిందో తెలియదు, ఎక్కడెక్కడ తిరిగిందో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలియదు. కానీ నోబు అనబడినటువంటి ఒక ఊరిలో దేవుని మందిరం ఉంటే ఆ మందిరంలో అహీమెలెకు అనబడినటువంటి ఒక యాజకుడు ఆ యొక్క ఖడ్గాన్ని తీసుకొచ్చి ఏఫోదు వస్త్రంలో చుట్టి మందిరంలో పెట్టాడు. పిల్లారా, నేను అనేది ఏంటంటే, ఏ ఖడ్గం లేకుండా గొలియాతును జయించిన వాడు నోబు అనబడినటువంటి ప్రాంతానికి దావీదు వస్తే, దావీదు ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని యాజకుడైన అహీమెలెకు ద్వారా తీసుకొని శత్రువు చేతిలో ఉన్న ఖడ్గాన్ని దావీదు చేతిలోకి తీసుకురావటం అంటే, నిశ్చయంగా నేను చెప్తున్నాను ఆ మాట, అది దేవుని చిత్తమైన పని, అది దేవుని చిత్తమైన ఉద్దేశం. అది అంతకుముందు ఎవరికైతే తెలుసా? గొలియాతు. ఎటు నుంచి ఎటు పోయిందో తెలియదు, కానీ నోబు దేశంలో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో ప్రత్యేకంగా యాజకుడికి వేసుకునే ఏఫోదు వస్త్రంలో దాన్ని చుట్టి మందిరంలో పెట్టాడంట దాన్ని. ఆ కత్తినే దావీదు తీసుకున్నారు మరలా. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ప్రియులారా, అపవాదికి సంబంధించినటువంటి వాడు ఆయుధాలు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటో తెలుసా? ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని, చాలా 2 అర్థాల భావంతో వెళుతుంది కనుక మీరు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. అందరు చెప్పండి, గొలియాతు ఆయుధాలు అనండి. ఏంటయ్యి? 45 చదవండి, 17:45. దావీదు గొలియాతుని గురించి మాట్లాడుతున్నాడు, గొలియాతు చేతిలో ఉన్న ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడు దావీదు. నీవు కత్తియు, ఆగండి, కత్తి ఉందంట ఎవరి దగ్గర? గొలియాతు దగ్గర. ఈట ఉందంట, బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని ఆయుధాలు ఇవి? 4. ఆ 3 ఆయుధాలు చెప్పండి. కత్తి, ఈటె, బళ్ళెం. కత్తి, ఈటె, బళ్ళెం. మళ్ళీ చెప్పండి, కత్తి, ఈటె, బళ్ళెం. ఈ 3 ఆయుధాలు ఎవరి అని అంటే గొలియాతు. చెప్పండి, ఎవరి? గొలియాతు దగ్గర ఉన్న ఈ ఆయుధాలు 3 ఉన్నాయి. బట్ దావీదు దగ్గర ఒక రాళ్ళు వడిసి తప్ప ఏమీ లేదు. అయితే దగ్గర మరి యుద్ధం చేయడానికి తగినంత సామాగ్రి భౌతికమైనవి లేవు. హల్లెలూయా. మరి ఇతని దగ్గర ఉన్నది ఏంటంటే వడిసె ఒకటి, రాళ్ళు అంతే, కత్తులేమి లేవు. ఇప్పుడు నేను మీకు ప్రకటించేది ఏంటంటే, అట్నుంచి వస్తున్న వాడు గొలియాతు సాతాను గాడికి సాదృశ్యం. అట్నుంచి వస్తున్న సాతాను గాడు ఎవరంటే, గొలియాతు గాడి వేషంలో సైతాను గాడు వస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. మరి వాడు ఆయుధాలు ఏంటి? సాతాను గాడి యొక్క ఆయుధాలు ఏంటి? ఓకే, నా వైపు చూడండి. సాతాను గాడి యొక్క ఆయుధాలు ఏంటి? నా వైపు చూడండి అందరూ. 3: శరీరాశ, నేత్రాశ, జీవపుడం. చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడం. అందరు చెప్పండి, నా వైపు చూస్తూ వినండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఇప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అనబడిన ఈ 3 సాతాను గాడి యొక్క ఆయుధాలు. మరి గొలియాతు దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి?
ఆడి దగ్గర కూడా 3 ఉన్నాయి. ఏంటయ్యి? కత్తి, ఈటె, బళ్ళెం. ఇప్పుడు ఈ కత్తి, ఈటె, బళ్ళెం ఏదైతే ఉన్నదో ప్రియులారా, మరి ఈ 3 ఆయుధాలు సాతాను గాడి ఆయుధాలకు పోలిస్తే ఏంటా 3? అక్కడ కత్తి, ఇక్కడ శరీరాశ, అక్కడ ఈటె, ఇక్కడ నేత్రాశ, అక్కడ బళ్ళెం, ఇక్కడ జీవపు డంబం. అర్థమైందా? మీరు నా వైపు చూస్తూ వినాలి. ఒకటి ఎవరి దగ్గర ఉంది? 3 ఆయుధాలు గొలియాత్ దగ్గర ఉంది. వాడి 3 ఆయుధాల మొదటిది ఏంటిది? ఇప్పుడు ఈ వాక్య ప్రకారం ఇంకోటి ఏం తీసుకోవాలి మనం? ఇటు ఆ కత్తి దేనికి సాదృశ్యంగా ఉంది? శరీరాశ. గొలియాతు గాడి చేతిలో ఉన్నటువంటి ఆ 3 మనకి ఈ కొత్త నిబంధన కాలంలో 3టికి సాదృశ్యంగా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3టికి సాదృశ్యంగా ఉంది కనుక మరి ఈ 3టిని మనం జయించగలమా? హల్లెలూయా చెప్పండి అందరూ. జయించగలమా? మీరేం డిస్టర్బెన్స్ అవ్వకండి. నావే చూడండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 అనబడిన ఆ గొలియాతు ఆయుధాలు దావీదులాగా మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? జయించే సమయం వచ్చినప్పుడే ఇప్పుడు ఆయుధాలు ఉపయోగించే సామర్థ్యం మనకు ఉండాలి. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మరి ఈ 3 గొలియాతు గాడి ఆయుధాలు. గొలియాత్ అనగా సాతాను గాడి ఆయుధాలు. వాడి సరే నిజంగానే అనుకుందాం, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఎన్ని? 3: కత్తి, ఈటె, బళ్ళెం. ఆ 3 కొత్త నిబంధనలు ఇప్పుడు అంటే మనం తెలుసుకోవాలంటే ఏంటయ్యి? శరీరాశ, నేత్రాశ, జీవడం. బాగా నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పారంటే మీకు ఇది అర్థం కావాలి. మనం ఎవరిని జయించాలి, మనం ఏ క్రియలు జయించాలి, ఆ జయించాల్సినవి ఏంటి అని మనకు అర్థమైతే గొలియాతుని ఈజీగా పడగొట్టచ్చు. కానీ ఈ గొలియాతును పడగొట్టడానికి ఈజీ కాదు. కానీ ఆ ఈజీ ఎలా అవుద్దంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మతో అభిషేకించబడాలి. ఖచ్చితంగా నువ్వు అభిషేకం అనబడిన కేడము నీలో ఉండాలి. విశ్వాసం అనబడిన డాలు నీ దగ్గర ఉండాలి. దేవుని ఆత్మ ఖడ్గము నీలో ఉండాలి. ఈ 3 ఖచ్చితంగా నీకు ఉన్నట్టయితే నువ్వేం చేయగలవో తెలుసా? గొలియాతు అనబడిన ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను నువ్వు పడగొట్టగలవు. నువ్వు పడగొట్టగలవు. ఆమేన్. నువ్వు పడగొట్టగలవు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఒకసారి మనసులో పెట్టుకోండి. ఈరోజు చెప్పిన ఈ ఉపదేశాన్ని అసలు మీరు మర్చిపోవద్దు. గొలియాతు గాడు వస్తున్నాడు అంటే నీలో అర్థం కావాలి, శరీరంలో శరీరాశ ఎక్కువ అవుతుంది ఏంటి? తిండిల విషయంలో కానీ, పాప విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, చెడ్డ ఆలోచనల విషయంలో కానీ, వేరొక ఆలోచనలు, దురాలోచన విషయంలో కానీ ఏదో నా మనసు పాడైపోతుంది ఏంటి అన్నప్పుడు మొట్టమొదటి ఆయుధం సాతాను గాడు నీ మీద ప్రవేశిస్తున్నాడు అంటే అది ప్రయోగిస్తున్నాడు అని అర్థం. ఏంటది? వాడు ఆయుధం ఏంటి? కత్తి. గొలియాతు దగ్గర ఉన్న కత్తి ఏంటిది? బాగా పట్టుకోవాలి పాయింట్ మీరు. గొలియాతు దగ్గర ఉన్నటువంటి ఆయుధం దేనికి సాదృశ్యం? శరీరాశలు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఆ 3 ఆ ఆయుధాలు నీ మీదకి వాడు తీసుకొని వస్తున్నప్పుడు దావీదులాగా నీ దగ్గర ఆత్మ ఖడ్గం ఉండాలి, అభిషేకం ఉండాలి, తర్వాత విశ్వాసం అనబడిన డాలు ఉండాలి. ఈ 3 ఖచ్చితంగా నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు వాడిని పడగొడతావు అని చెప్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. అయితే మరి దావీదు నిజంగానే గొలియాతును పడగొట్టగలిగాడు. భౌతికంగాను పడగొట్టగలిగాడు, ఇటు ఆత్మీయంగాను ఆడిని పడగొట్టగలిగాడు. ఇప్పుడు నువ్వు కూడా, నేను కూడా ఈ లోకం అనబడినటువంటి శరీరాశలు, నేత్రాశ, జీవటంలో పడిపోకుండా, ఈ బలహీనమైన వాటిలో పడిపోకుండా నువ్వు ఆ గొలియాతు గారిని ఎప్పటికప్పుడు అణిచివేసేటట్టుగా, ఎప్పటికప్పుడు వాడు పడగొట్టబడేటట్టుగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఆమేన్. సపోజ్ నేత్రాశ అనబడిన ఆయుధం వాడు ఇసిరాడు అనుకుందాం. రే గొలియాతు, వస్తున్నావురా నువ్వు? ఆయుధం తీసుకొని వచ్చావని తెలుసు, నాకు ఇలా వస్తావని కూడా తెలుసు. హల్లెలూయా. అని నువ్వు ఏం చేయాలి? దాన్ని గుర్తుపట్టగలగాల. ఆడు ఆయుధం తెచ్చాడని నీకు తెలియాలా? ఆడి చేతిలో ఏం తెలియకుండా నువ్వు గుడ్లో భక్తి చేయకూడదు సుమా.
సాతానుగాడు ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకొని నీ మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు వాడి కార్యములన్నీ లయపరచుటకు నీకున్న ఆయుధాలు వాడాలి. నీ దగ్గర ఆయుధాలు ఏమున్నాయి అంటే ఏం చెప్తావు? విశ్వాసం అనబడిన డాల్ ఉంది సార్, దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గం నాలో ఉంది సార్, ఆ అభిషేకం అనబడిన కేడము ఉంది, వాణ్ణి ఈజీగా నేను పడగొట్టగలను అనే విషయం మీలో స్ట్రాంగ్గా నాటుకుపోవాలి. నేను జయించగలను. ఆమె నేను చెబుదామా? రైట్. ఇక్కడ మరి ఒక విషయాన్ని ధ్యానం చేస్తాం. అదేంటంటే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చదువుదాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 24 వర్స్ 4, 5, 6 దావీదు జనులు చదవండి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతి చదవండి. దావీదు జనులు, ఆ, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో ఆ, అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని ఆ, యెహోవా నీతో చెప్పిందేనో వచ్చిందని ఆ. అతనితో అనగా దావీదు లేచి సౌలునికి తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కొన్నెను. దేవుని స్తోత్రం చెప్పండి. అతని యొక్క వెనక వస్త్రాన్ని, సౌలు యొక్క వెనక వస్త్రాన్ని దావీదు ఏం చేశాడంట? కోసేశాడంట. నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఆ దావీదుని సౌలు తరుముతున్న దినాలు, దావీదుని సౌలు తరుముతున్న దినాలు. ఆ దినాల్లో సౌలు దావీదుని చంపాలని పరిగెత్తుతారు, సౌలు కూడా ఎత్తుకుతున్నాడు. అయితే ఆ టైంలో ప్రియులరా, ఇతను ఒక కొండ దగ్గర, అతను ఒక కొండ దగ్గర, ఎదురెదురుగా ఉన్న కొండల ఎదురు ఎవరి వాళ్ళు దాక్కొని ఉన్నారు. సౌలు శంఖాన్ని వర్తికిపోయాడు, అంటే బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ టైంలో ప్రియులరా, దావీదు రావటం, వెనకున్న వస్త్రాన్ని కోసుకొని వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఎదురుగా ఉన్న కొండ మీదకి వెళ్ళిపోయి దావీదు సౌలు వస్త్రాన్ని, వెనక వస్త్రాన్ని కోసుకొని వచ్చేసాను, ఇదిగో చూపిస్తాడు సైనికులకి. సైనికులు అంటారు, ఎందుకు అతన్ని వదిలేసి వచ్చావు? అతన్ని హతం చేయొచ్చు కదా, చేతి దాకా వచ్చిన వాడిని వదిలిపెట్టి వచ్చేవేంది దావీదు అని అంటే, అభిషేకం పొందిన వాడిని నేను చంపను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సౌలు మీద దేవుడిచ్చిన అభిషేకము ఉంది కనుక నేను అతన్ని ముట్టను అని అన్నాడు. ఆ వస్త్రం కోసి తెచ్చినందుకే చాలా బాధపడుతున్నాడు దావీదు. ఎంత మంచి మనస్సాక్షి కలిగినోడు సార్ దావీదు. అతన్ని వెంబడించి చంపి అతని పగ తీర్చుకోవాలనుకుంటున్న సౌలుని క్షమించే మనసు దావీదుది. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుదామని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తను చంపడానికి వచ్చినటువంటి సౌలును కూడా క్షమించే మనసు. నిన్ను బాధ పెడుతున్న వారిని, నిన్ను హింస పెడుతున్న వారిని, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న వారిని నువ్వు క్షమించగలవా? ఎవరు సార్ బలాఢ్యులు? ఈ విధంగా చేసినోడి, క్షమించినోడే బలాఢ్యుడు. జాతి బట్టి పొడి చేయడం ఏముంది సార్, ఇవ్వడం చేస్తాడా పని 50 రూపాయలకి కూడా. హల్లెలూయా. పెద్ద విషయమేం కాదు సార్ అది. అది కాదు యేసుప్రభు వారు చెప్పింది. శత్రువును సైతం, నీ పగవాని సైతం గుండెల మీదకి తీసుకొని క్షమించే మనసుందా? ఇది సార్ భక్తి. వీళ్ళు సార్ బలాఢ్యులు అంటే. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు స్తోత్రం గట్టిగా. కనుక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో సౌలు వస్త్రాన్ని కోసాడు కదా, కొండ మీదకి వెళ్ళిపోయి దావీదు పిలుస్తాడు, అయ్యా తండ్రి గారు, అయ్యా తండ్రి గారు, ఇదిగో మీ వస్త్రం, నీ వెనక వస్త్రం. దావీదా నాయనా, అది నీ స్వరమేనా అంటాడు అక్కడ. దావీదా నాయనా, నీ స్వరమేనా? అవును నా స్వరమే, నేనే దావీదని. అంటే నీ వెనక వస్త్రం కోసి తీసుకొచ్చా, నిన్ను రెప్ప పాటు నేను అక్కడ చంపేసేవాడినే, కానీ నీ మీద ఉన్న అభిషేకాన్ని నేను గౌరవించాను కాబట్టి నేను నిన్ను చంపనైనా, నువ్వు నా తండ్రివి, నేను నిన్ను చంపను, తండ్రి లాంటి వాడు అని అంటే, దావీదా ఈ స్వరం నీదేనా నాయనా? ఆహా, అవకాశాన్ని బట్టే మాట్లాడే మహానుభావులు ఎంతమంది ఉన్నారో సౌలు లాంటి వాళ్ళు. దావీదా ఈ స్వరం నీదేనా నాయనా? నాదే తండ్రి గారు. నన్ను చంపకుండా వచ్చేసావా? ఇక నేను నిన్ను తరమను, నేను వెళ్ళిపోతున్నాను. చంపే అవకాశం వచ్చినా నువ్వు నన్ను చంపలేదంటే దీనికి గల కారణం దావీదుకున్న మనసు ఏంటంటే, శత్రువును సైతం క్షమించే మనసు. కొత్త నిబంధన కాలములో యేసు ప్రభు వారు చెప్పిన మాట, నీ శత్రువుని ప్రేమించగలవా? హల్లెలూయా.
ఆర్ యు లవ్ యువర్ ఎనిమి? ప్రసంగం చేసినంత ఈజీ కాదు. విన్నారా? ప్రసంగం చేసినంత ఈజీ కాదు. అందరూ గుండెల మీద చేసుకొని చెప్పగలరా, నా శత్రువుని నేను క్షమించగలనని? హల్లెలూయా చెప్పాలందరూ బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి శత్రువు యొక్క బలము నువ్వు ఖచ్చితంగా చేయగలగాలంటే ఏంటి? శత్రువు యొక్క బలం నువ్వు వాడి బలాన్ని ఓడించగలగాలంటే నువ్వు కూడా ఏమై ఉండాలి? బలాఢ్యుడమై ఉండాలి. దావీదు వెళ్ళాడు, వెనక వస్త్రం కోసుకుని వచ్చాడు, చంపేయచ్చు సౌల్ని, కానీ చంపల. ఎందుకు? క్షమించే మనసు ఉంది. చెప్పండి, ఏ మనసు ఉంది? క్షమించే మనసు. ఆమె నేను చెబుదాం అందరం హల్లెలూయా, చెబుదాం అందరం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈనాటి ఈ ధ్యానాంశంలో శత్రువు యొక్క బలం ఏదైతే ఉందో, ఆ ఆయుధం ఏదైతే ఉందో, ఆ ఆయుధాన్ని నీ చేతుల్లోకి తీసుకోగలగాలి. అంటే ఇప్పుడు దుష్టుని ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాడు నీ మీద ప్రయోగించేవి 3 ఉన్నాయి. ఆ 3 ఏంటో చెప్పండి. ఒకటి శరీరాశ అనబడిన కత్తి, నేత్రాశ అనబడిన ఈట, జీవపు డంబం అనబడిన బళ్ళెం. వాడు నీ మీదకి ఏ రూపానైనా విసిరినప్పుడు వాడిని నువ్వు తప్పించగలిగి, వాటిని పారదోలగలిగి, వాటిని అణిచివేయగలిగితే నువ్వు బలాఢ్యుడివి. అందుకని ప్రతిదానికి బలహీనపరచబడిపోయి నీకు ఇష్టమైన వాటన్ని కూడా ఇంట్లో హృదయంలో చేర్చేసుకొని నేను బలాఢ్యుడిని అంటే ఎట్లవుతావు? వాడు నీ మీద ఎక్కి తొక్కుతున్నప్పుడు తెలుసు నువ్వు బలాఢ్యుడివో కాదు. ఈ అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది క్రైస్తవుల్లో. అనా మీదకి ఎక్కి ఏదో తొక్కుతుందన్న, ఆ తొక్కుతావు, మరి తొక్క ఏం చేస్తా? బలాఢ్యుడు కాదు నువ్వు. వాడు ఆయుధాలు చూసి భయపడుతున్నావా? నీ అభిషేకాన్ని చూసి గర్వపడుతున్నావా? ఆమె హల్లెలూయా. శత్రువు యొక్క ఆయుధాలు ఏంటి? చెప్పాలా? ఈరోజు మీరు ఈ వాక్యాన్ని బాగా కంఠస్థంగా నేర్చుకుని వెళ్ళాలి ఇంటికి. గొలియాతు గాడు ఆయుధాలు అంటే సాతాను గాడు ఆయుధాలు 3 ఈ లోకంలో ఏంటయ్యి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అవునా? గొలియాతు చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? ఆ 3 దీనికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 3 దావీదు జయించినట్టుగా, వాడిని పడగొట్టినట్టుగా నువ్వు పడగొట్టగలవా? ఇందాని నుంచి అదే మొత్తుకుంటున్నాను. పడగొడతావని గట్టిగా ఎవరు అంటలా. ఆమెనంటున్నారు, అల్లు అంటే అల్లు అంటున్నారు. ఇంతగా పడగొడతావా? ఏం చేస్తావంటే స్వాతంత్రం అల్లు అంటవా? ఆడి దగ్గర పోయి, గొలియాతు దగ్గర పోయి నువ్వు స్వాతంత్రం అల్లు అంటవా? అక్కడ అల్లు కాదు, స్వాతంత్రం కాదు. అక్కడ కావాల్సింది ఏంటంటే ఆత్మ ఖడ్గము కావాలి. శత్రువుని జయించడానికి కావలసిన ఆత్మ ఖడ్గము నీకు కావాలి. ఆమె నేను చెబుదాం. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి చివరి మాటగా ఒక మాట ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ 28 1 నుంచి. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, దండెత్తగా ఆ నీవును ఆ నీ జనులను ఆ నాతో కూడా ఆ యుద్ధమునకు బయలుదేర రావలెనని పరిష్కారంగా తెలుసుకోమనగా, ఆ దావీదు నీ దాసుడని నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నేను నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించున్నా నేను. హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా. అందరూ చెప్పండి ఆకీషు రాజు అనండి, ఆకీషు రాజు అనండి. పిల్లరా, ఇంకా టైం ఉందిలేండి. పిల్లరా, ఒక మాట వినండి. ఆకీషు రాజు దగ్గరికి దావీదు
సౌలు తరుముతుంటే వచ్చిన దినాలయ్యి. దావీదు దగ్గర ఇంచుమించుగా ఒక 300 మంది సైనికులు వచ్చారు. ఆ వచ్చిన సైనికులందరూ కూడా సమస్యల్లో ఉన్నవాళ్లే. ఒక్కసారి ఆ మాట చూద్దాం. వాళ్ళు సమస్యలు ఉన్న వాళ్ళ కాదు, చూద్దాం ఒకసారి. ప్లీజ్ రీడ్ ఇట్. చాప్టర్ 23 అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ చాప్టర్ 23, నాట్ 23. నో. ఓకే, అంతే. 22 తీయండి. 22వ అధ్యాయము 1 సమూయేలు 1 నుంచి చదువు. 1, 2, 22, 1 నుంచి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి మరియు ఇబ్బంది గల వారు. చూడండి 3 రకాలైన వ్యక్తులు దావీదు దగ్గరికి చేరారు. వచ్చి వారిలో మొదటి వాళ్ళు ఎవరంటే ఇబ్బంది గలవారంట. పాపం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కలిగిన వాళ్ళంతా దావీదు దగ్గరకు వచ్చారంట. మొదటి గుంపు. రెండో గుంపు చదువుదాం. అప్పులు చేసుకునే వారు అందరూ. అప్పులు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి ఆ మాట. అప్పులు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి ఆ మాట. అప్పులున్నోళ్ళు అందరం చెప్పాలి. అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అప్పు లేని వాళ్ళు ఎవరు? హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ఒక్క నిమిషం. కాబట్టి ప్రియులారా, మరి దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళలో ముందు ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు వచ్చారంట. ఆ తర్వాత అప్పుల వాళ్ళు వచ్చారంట. అప్పులు ఉన్న వాళ్ళు దావీదు దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యారు సైనికులుగా. ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరు? వారందరూ. తర్వాత ఏంటంట, అసమాధానంగా ఉన్న వారందరూ దావీదు దగ్గరకు వచ్చి కూడుకొనగా. హల్లెలూయా. ఇక్కడ కూడా 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు దావీదు దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, దావీదు సైన్యంగా మారినోళ్ళు. చెప్తా, ఆకీష్ రాజు గురించిన సందర్భం చెప్పి నేను ముగిస్తా, కానీ మీరు శ్రద్ధగా ఆలకించాలి. హల్లెలూయా. గొలియాతు దగ్గర ఉన్న 3 ఆయుధాలు ఏంటి? ఆ 3 దేనికి సాదృశ్యం? ఇప్పుడు ఆ శరీరాశ, నేత్రాశ, జీవబండం డమ్మ మనబడిన ఆ గొలియాతు గారిని జయించాల్సింది ఎవరో? దావీదు. మనం ఎవరం అవ్వాలా? దావీదులం అవ్వాలా. మొదటి పాయింట్ అర్థమైందా? దేవుని స్తోత్రం. ఇకపోతే దావీదు సైన్యం ఎవరు? ఎలాంటి వాళ్ళు అంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్న వాళ్ళంతా దావీదు సైన్యం అంట. మొత్తం 400 మంది అంట. ఇందాక 300 మంది అన్నాను, క్షమించండి, 400 మంది. వీళ్ళందరూ ఆయన యొక్క సైన్యం. ఇప్పుడు చెప్పండి, ఇబ్బందులు మీకు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అవునా కాదా? ఎస్ఆర్ నో చెప్పండి, త్వరగా ముగించేద్దాం. ఇబ్బందులు ఉన్నాయి కదా. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారుగా. యేసై దగ్గరకు వచ్చిన తర్వాత మా ఇబ్బందులు పోయినాయి అన్న వాళ్ళు చేయి చూపించండి. 1, 2, 3 పాఠం కాదు, అస్సలు ఏమీ లేవు నాకు. ఇప్పుడు సపోజ్ యేసు ప్రభు దగ్గరికి ఎవరన్నా వచ్చారండి, ఆ ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని తెలుసుకొని నమ్ముకున్నారు. ఇబ్బందులన్నీ పోయినాక, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులన్నీ పోయినాక మరలా వెనక్కి వెళ్తారని నేను అంటున్నా. మీరేమంటారు? ఇబ్బందులన్నీ పోయినాక వెనక్కి వెళ్తారా వెళ్ళరా? మొదటి వ్యక్తులు వాళ్ళు. దాని గొంతు పోయిండండి. ఓకేనా? ఇబ్బందులన్నీ పోయిన తర్వాత చర్చి మానేస్తారు, యేసు ప్రభువును కూడా నమ్ముకోరిక వెళ్ళిపోతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఇబ్బందులు తీరిన తర్వాత అప్పుల్లో ఉండి దేవుడి దగ్గరికి వస్తే, నేను ఒక సహోదరిని ఈ మధ్య అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆవిడ ఎందుకు నమ్ముకున్నానంటే, ఆమె అప్పులు తీరతాయని నమ్ముకుందంట. యేసు ప్రభు ఒక్క అప్పు తీర్చలా. ఇది వాస్తవం. యేసు ప్రభు వారు ఒక్క అప్పు తీర్చలా. ఆవిడ కొన్ని రోజులు చూసి ఎందుకు అప్పుడు ఆ దేవుళ్ళలో ఉన్నప్పుడు నా అప్పులు తీరలా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అప్పులు తీరట్లా, ఇక అదే బెస్ట్, అటే పోయాను అయ్యగారు అంది. ఆ శుభవార్త నాకు చెప్పింది ఆమె. శుభవార్త. ఆవిడ వెనక్కి వెళ్ళిపోయిన సువార్త చెప్తుంది ఆవిడ. అంటాను ప్రియులరా, అప్పులు తీరతాయేనో, ఇబ్బందులు తీరతాయేనో కాదు. అవి మనం బతికున్నంత కాలం ఎప్పుడు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ ఈ మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నువ్వు యథార్థంగా పర్ఫెక్ట్గా నమ్ముకున్న ఎడల నీకు నిశ్చయముగా అయితే, కన్ఫామ్గా చెప్తున్నా, నీకు పరలోకం అయితే వస్తుంది.
ఈ విల్ మే బి గో టు ద హెవెన్, ఈ మస్ట్ బి గో టు ద హెవెన్. నిశ్చయముగా ఖచ్చితంగా నీకైతే పరలోకం వస్తుంది. అసమాధానంగా ఉన్న వాళ్ళు అనందరమాట అంటే దాని అర్థమైన సమాధానం లేని వాళ్ళు కూడా దావీదు దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరినీ గ్రూపు కట్టి వీళ్ళని ఒక సైన్యంగా చేశాడు. ప్రియులారా, నేను అనేది ఏంటంటే ఆ ముగ్గురు వల్ల దావీదుకి ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పరే. ఆ మూడు రకాలైన వ్యక్తులు ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ దావీదుకి ఏమన్నా ఉపయోగమా? ఆత్మ చెప్పుతున్న సంఘటనలు మర్మములు గ్రహించుదురుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పాల బిగ్గరగా హల్లెలూయా. చెప్తున్న ఇది ఒక పోరాటం అని మరి మీరంతా బాగా సపోర్ట్ చేయాలా. ఎవరికి? దావీదుకి సపోర్ట్ చేయాలి గొలియాతును పడగొట్టడానికి. ఆమేనని చెబుదామా? హల్లెలూయా. ఈ మూడు రకాలైన వ్యక్తులు దావీదు దగ్గర ఉన్నారు. ఈ మూడు రకాల సమస్యల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యేసుప్రభు దగ్గరకు వస్తారు. ఎవరో ఒకళ్ళు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇబ్బందులో, అప్పులో, అసమాధానమో, సమాధానము లేకో యేసుప్రభు దగ్గరకు వస్తారు. కానీ యేసుప్రభు వారు ఏమన్నాడంటే ఈ మూడింటిని కంటే ముందు నిన్ను సమాధానపరుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీకు నలుదిక్కుల నెమ్మది కలిగిస్తాడు, నీ ఆత్మలో అభిషేకం కలుగు చేస్తాడు, నీ కొరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్షమిస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు, అక్కడ నీకు బహుమానాలు ఇస్తాడు. యుగ యుగాలు యుగ యుగాలు దేవుని రాజ్యములోనే ఉండేలాగా ఆయన చేయగలడు. అది ఎవరు చేయగలరంటే నజరేయుడైన యేసయ్య మాత్రమే. అది మాత్రం పక్క గ్యారెంటీ. ఏంటది? పైన మరి బాబు పై సంగతి మాకెందుకు, ఈ మూడు సంగతి తేల్చంటే నా దగ్గర దానికి జవాబు లేదు. మరి ఏ ప్రభుని నమ్ముకోమని చెబుతున్నావుగా, నమ్ముకో, పాపక్షమాపణ ఉచితంగా వస్తుంది నీకు. హల్లెలూయా. ఎన్నైనా పాపాలు చేయి, అవన్నీ క్షమించబడతాయి ఒక్కసారిగా. వాటికి ప్రక్షాళనే కానీ తిరిగి మరలా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఉచితంగా తీసేస్తాడు నీ పాపాలన్నీ. వ్యక్తిగతంగా పుట్టిన దగ్గర నుంచి జన్మతః ఉన్నటువంటి పాపం మన మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని, శాపాన్ని కొట్టివేసి జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చి నీకు నిత్య జీవం ఇచ్చి పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడేనా. హల్లెలూయా చెబుదామా? ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ మూడు రకాల సమస్యల్లో ఉన్న వాళ్ళు యుద్ధం చేయగలరా? దావీదుకి సపోర్ట్ చేయగలరా? నేను చెప్తున్నది కొంతమందికి అర్థమవుతుంది ఇండైరెక్ట్గా. హల్లెలూయా. చాప కింద నీళ్ళలాగా కొంతమందికి అర్థమవుతుంది అది. మిగతా వాళ్ళు ఎన్ని రోజు చూస్తున్నారు అలాగా. ఈ దావీదుకి ఈ మూడు రకాలైన వ్యక్తులు సపోర్ట్ చేసి ప్రార్థన చేసి మరి ఏదైనా బలాన్ని చేకూర్చి ఈయన చెప్పిన యుద్ధం చేయగలరా? చేయగలను అన్న వాళ్ళంటే అందరం చూసి చేయెత్తకుండా అర్థమైతేనే చేయెత్తాను. నేను యుద్ధములు చేయగలను, దావీదు పక్షాన నిలబడగలను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? హల్లెలూయా. కాబట్టి ఈ మూడు రకాలైన వ్యక్తులను వేసుకొని పాప ఆయన నమ్మి యుద్ధానికి పోతుండే. నేను అనుకున్నాను నా పొట్టోడైతే ఆ ముగ్గురిని చేర్చుకోడు. ఎందుకు రాబాయ్, నువ్వే ఇబ్బందులు ఉంటివి, నీకు అయ్యే గుర్తొస్తాయి, కత్తి పట్టినప్పుడు అలా ఎందుకు వచ్చిన గొడవరా, నువ్వు అవతల పో అంట. అప్పులు ఉన్నాడు దాని గురించి కత్తి ఆలోచిస్తారు, అప్పులెట్ తెలుసు, మరి నువ్వే యుద్ధం చేస్తాను ఆ పక్క పోరా అంటాడు. సమాధానం బీక్కుంటా ఉన్నాడు. ఇలాంటి వాడు యుద్ధం ఏం చేస్తాడని నా బోటోడు అయితే వద్దురా పో అవతల పో అంటాడు. కానీ ఆ దావీదైతే ఆ ముగ్గురిని, ఆ మూడు రకాల వ్యక్తుల్ని గుండెలోకి చేర్చుకున్నాడు, హృదయంలోకి చేర్చుకున్నాడు. చిత్రం ఏంటో తెలుసా? హృదయంలోకి చేర్చుకుని బాధలు. ఇప్పుడు మీరు ఎవరైనా మీ దగ్గరికి కొంచెం బాధల్లో ఉన్న వాళ్ళు వచ్చి 4 రోజులు మీ పంచని కూడా మొదలు దీన్ని బతుకుతామంటే మీరు దేవుని పెట్లు కనుక కనికరించి సర్లే ఉండని అని మరి స్థలం ఇచ్చి, భోజనం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, వారిని పోషించి మంచిగా చూసి చేశారనుకో, వెళ్ళేటప్పుడు ఆమె ఆడే నీ మీద బుస కొడితే ఎవరం ఎట్టుంటుంది? మాట్లాడండి. చాలా బాధ వేస్తుంది. అరే కష్టపడి వండి పెట్టానే, నేను తినకుండా కూడా పెట్టానే, మంచిగా చూశాను, ఈడేది ఎడ చేశాను. అవునా కాదు? పిల్లరా, దావీదు దగ్గర చేరిన ఈ మూడు రకాల వ్యక్తులు సరైన వాళ్ళేనా? మంచివాళ్ళేనా? వాళ్ళ దాకా సమస్య వచ్చేసరికి దావీదు మీదకి రాళ్ళు ఎత్తారు. అదే చెప్తున్నాను. సిక్లగు అనండి, ఇది ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో దావీదు సౌలు తరుముతుంటే పరిగెత్తుకుంటూ పారిపోతున్న దావీదు ఈ సిక్లా కనబడిన ఊర్లోకి వచ్చి కూర్చుంటే ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఆకీషుని.
ఆ ఆకీష్ దగ్గరికి వెళ్తాడు. నాకు ఏదైనా స్థలం అయ్యా, మేమంతా ఇక్కడ ఉన్నాం, మా జనం 1000 మంది దాకా ఉన్నారంటే, నిన్ను ఎలా నమ్మాలంటే, అయ్యా నన్ను చూడండి ఒకసారి, మీరు సహాయం చేయండి దయచేసి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, ఆకీష్ రాజు సిక్లో కనబడిన మంచి ప్లేస్ ఇస్తాడు. గుడారాలు వేసుకొని ఉండమంటాడు. వెళ్తాడు, మంచిగా గుడారాలు వేసుకుని ఉంటాడు. ఒకరోజు యుద్ధం చేయాల్సి వస్తుంది ఆకీష్ రాజు ఒక దేశం మీద. ఈలోపు దావీదు సహాయాన్ని అడుగుతాడు. దావీదు తన సైన్యాన్ని, నేను సహకరిస్తానయ్యా, మీరు నాకు ప్లేస్ ఇచ్చారు, మంచి ఆహారం పెడుతున్నారు, నా సైన్యం మీ సైన్యం అనుకోండి, యుద్ధం చేస్తాను మీతో వాడు కలిసి ఉంటానన్నాడు. సరే వీళ్ళందరూ బయలుదేరి యుద్ధానికి భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఈలోపు అమాలేకీయులు వచ్చారు. బయట భయంకరమైన జనం అన్నానే, మనుషులను కూడా సంపుకొని తింటారు, మనుషులు బలిస్తారు, పచ్చి రక్తం తాగుతారు, భయంకరమైన ఖడ్గాలు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ రూపురేఖలు, వాళ్ళు 11 అడుగులు 12 అడుగులు ఉంటాడు ఒకడు, వాళ్ళు శపితమైన జనం. వాళ్ళందరూ బయలుదేరి వచ్చి దావీదు కుటుంబాలు, దావీదు భార్య బిడ్డల్ని, ఆ సైనికుల యొక్క భార్య బిడ్డల్ని, అక్కడ ఉన్న ఆస్తిపాస్తులు మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి గుడారాలు తగలబెట్టేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆకీష్ రాజు అంటాడు, నాన్న ఈ సైన్యం అంతా వద్దన్నాడు ఇంకో రాజు, నువ్వు బయట దయచేసి వెనక్కి వెళ్ళిపోమంటే, ఎందుకు, నేను మంచివాడినే కదా, నీకేమైనా అన్యాయం చేస్తానా, నీకేమైనా హాని తల పెడతానంటే, లేదులే నువ్వు దేవదూతలా కనపడుతున్నావు నాకు అని ఆకీష్ రాజు దావీదుని బలవంతంగా వెనక్కి పంపిస్తాడు. అక్కడ స్టోరీ జరిగింది, టైం లేదని చెప్పలా. వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళంతా బయలుదేరి వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళ గుడారాలన్నీ కాలిపోయి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గొర్రెల గుడ్లు మేకల మందలు అవన్నీ పోతాయి. ఇప్పుడు చెప్పండి, అంతమంది, ఈ 400 మంది ప్లస్ దావీదు, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరూ ఎవరు కనపట్ల. పరిస్థితి ఎట్టుందో చెప్పండి. నా బలమా అయ్యా స్తోత్రం చెల్లించుడి, పాడతారు మనోళ్ళు. నిజంగా పాడగలరా ఆ టైంలో? సమస్యలు, రోదంలో, ఆవేదనలో, బాధలో, దుఃఖంలో, ఏడుపులో, ఇబ్బందులు, అప్పుల్లో, సమస్యలు సమాధానంగా ఉన్నప్పుడు నువ్వు నిజంగా పాడగలవా? స్తుతించగలవా? ఆయన నామాన్ని మహిమపరచగలవా? నేను చెప్తున్నాను పిల్లరా, అలా చేయగలగాలి. నీ ఇబ్బంది అయినా స్తుతించటం, ప్రార్థించటం, నీ అప్పైనా స్తుతించటం, ప్రార్థించటం, అసమాధానమైన స్తుతించటం, ప్రార్థించటం నువ్వు చేయగలగాలి. ఈ 3 నీలో ఉంటే ఆ గొలియాతు గాడి ఆ 3 జయించవచ్చు. ఆమేన్. ఓకే, ఈ అమాలేకీలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారుగా. ఈ సైనికులు అందరూ కూడా లబోదిబమని గుండె రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. మా భార్య, మా బిడ్డలేరి. 400 మంది ఒక్కసారి ఏడితే ఎట్టుంటది? మాట్లాడండి సార్, ఎంత ఘోరం ఉంటుంది కదా. ఒక ఇంట్లో ఒక వ్యక్తి సపోజ్ అనుకుందాం చనిపోతే, ఆ ఇంట్లో రోదన ఎట్టుంటుంది? అఫీషియల్స్ ఆడవర్లే కానీ అంత ప్రేమలో ఏడుతారులే. హల్లెలూయా. ఇంట్లో బాధ ఉంటుందా? 400 మంది ఏడిస్తే ఎట్టుంటుంది? చాలా భయంకరం. దావీదు కూడా గుండె పగిలి ఏడుస్తాడు. బెత్షెబా కనపడదు, అబీగైలు కనపడదు, వాళ్ళ పిల్లలు కనపడరు, ఎడిపోయారు తెలియదు, అందరూ పోయారు. అందరూ గుండె పగిలి అలా ఏడుస్తున్న సమయంలో, అందులో దుఃఖంతో ఉన్న సమయంలో, రాజా ఇప్పుడు ఏం చేద్దామని అడగాల్సిన సైనికులు రాళ్ళు ఎత్తి దావీదు మీదకి ఇసరాలని చూశారు. దీని అంతటికి కారణం నువ్వే. ఒరే నువ్వు ఏ స్టేజ్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చావురా? ఒరే అప్పులోడు, ఒరే ఇబ్బందులోడా, రే అసమాధానంగా, రే యు ఫెలో, ఏ స్టేజ్లో వచ్చారో నువ్వు యేసు ప్రభు దగ్గరికి? నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాంటి వాడు అసలు? నీ స్టేజ్ ఎలాంటిది? హీనమైన దశ యేసు ప్రభు దగ్గరికి రావడానికి ముందు. నిన్ను దావీదు చేర్చుకున్నందుకు, దావీదు దగ్గరకు వచ్చి నిన్ను దావీదు హృదయంలో తీసుకున్నందుకు, నిన్ను పెంచి పోషించి నిన్ను ఆశీర్వదించి నీకు కావలసినవన్నీ ఇచ్చి నిన్ను నీ భార్య, నీ బిడ్డల్ని, నీ కుటుంబీకులందరినీ చక్కగా దావీదు పోషిస్తుంటే దావీదు మీదకి రాళ్ళు ఎత్తుతావా? ఆ 400 మంది ఒక్కొక్కరు అయిన దావీదు అప్పటికప్పుడు చనిపోడా? కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ జరిగిన సిచ్యువేషన్ అంతటిని కళ్ళారా చూసి, అందులో దావీదు భార్య బెత్షెబా, అబీగైలు, వాళ్ళ పిల్లలు, ఈయన సంతానం కూడా ఉన్నారుగా. వాళ్ళంతా సిచ్యువేషన్ అంతా చూసి హృదయంలో ఏమనుకోండి తెలుసా? భయక్రాంతుడైపోయి ఏం చేయాలో అర్థం కాక అమ్మని షివరింగ్ అవ్వాలా. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను అనే మాట ఉంటుంది అక్కడ. రాసుకోండి అందరూ హృదయంలో, రాసుకోండి మీ అంతరంగంలో, నీ హృదయంలో. ఆ ఇబ్బందులు ఉన్నాడు, ఆ అప్పులు ఉన్నాడు, ఆ అసమాధానంగా ఉన్నవాళ్ళు రాసుకోండి ఈ మాట హృదయంలో. ఏంటో తెలుసా?
యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో. యేసయ్యను బట్టి ధైర్యము తెచ్చుకో. నీ ఇబ్బందుల్లో, నీ అప్పుల్లో, నీ అసమాధాన పరిస్థితుల్లో ఉన్న నిన్ను నా దేవుడు పైకి లేవనెత్తగలిగిన వాడు, గుండెలోకి తీసుకొనగలిగిన వాడు, నిన్ను తలను పైకెత్తగలిగిన వాడు, నిన్ను ఘనపరచువాడు, నిన్ను లేవనెత్తువాడు, నిన్ను తలగా పెట్టేవాడు. ఈ రకాలైన వ్యక్తుల్ని ఎమ్మటేసుకొని తిరుగుతున్నానా? చాలా మంది ఏమంటారు, ఏంటంట అదేదో సామెత ఉంది కదా, పాముకి పాలు పోసి పెంచితే అది తిరిగి కాటేసినట్టుగా వీళ్ళు చేర్చుకొని ఆదరిస్తే దావీదు మీదకి రాళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఈ దావీదు చేసిన పని ఇది కాదుగా. ఊరోళ్ళందరూ పోయి మంగళూరు మీద పడ్డట్టుగా అందరూ కలిసి దావీదు మీద పడితే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఈ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న మాట అంటాడు. వెళ్ళి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మోకరించి ఏఫోదు వస్త్రం వేసుకొని ప్రార్థన చేస్తాడు. ఏఫోదు వస్త్రం గురించి ఎప్పుడైనా చెప్తాలే. ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థనలో, ప్రభువా, ఈ ఇంత దారుణానికి, నాశనానికి ఒడికట్టిన ఆ సైనికులు ఎవరో, వాళ్ళెవరో, వాళ్ళని నేను తరిమితే పట్టుకొనగలనా అని ప్రభు మోకరించి అడిగితే ఎంతోసేపు సమయం కాదు, వెంటనే దేవుడు మాట్లాడాడు దావీదుతో. దావీదుతో మాట్లాడిన ఆ దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. దావీదుతో మాట్లాడిన ఆ దేవుడే సృష్టికర్త, ఆ దేవుడే సర్వాధికారి. ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు మోకరించి, దేవా, ఇబ్బంది కొలిమిలో ఉన్నాను, అప్పుల సమస్యలో ఉన్నాను, అసమాధానంగా ఉన్నాను, దిక్కు లేకుండా ఉన్నానని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ దావీదుతో నేనున్నాను, నువ్వు తరుము, వారిని నువ్వు పట్టుకుంటావని చెప్పిన ఆ దేవుడే ఆయన గురించి నేను మీకు ప్రకటిస్తున్నాను. నువ్వు మోకరించి నీ ఇబ్బందులు, నీ బాధలు ఆయనకి నువ్వు మొరపెట్టిన ఎడల ఆయన నీతో మాట్లాడతాడు. గాడ్ ఈ స్పీక్స్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు. తరుము, నిశ్చయముగా నీవు వారిని పట్టుకొందువు. తరుము. హల్లెలూయా చెప్పండి అందరి బిగ్గరగా. మీ కాన్సన్ట్రేషన్ వాక్యం మీద ఉండాలి. ఇదివరకు చెప్పాను చాలు, ఎంత ఇదైనా మీరు వాక్యం వైపు ఉండాలని. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మరి వాళ్ళని తరుముతానంటే, తరుము, నువ్వు నిశ్చయముగా వాడిని పట్టుకుంటావు అన్నాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాడు సైనికుల్ని దావీదు, ఏమనంటే, నేను తరమటానికి వెళ్తున్నాను, మన పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళని, మీ భార్యని నా భార్యని తీసుకెళ్ళిన వాళ్ళని తరమాలనుకుంటున్నాను, నేను వెళ్దాం అనుకుంటున్నాను, నాతో పాటు ఎవడొస్తానంటే, ముందు ఆ 400 మందిలో అందరూ ఒక్కొక్కరిగా చేయెత్తారు. నేను వస్తాను. అందరూ చేయెత్తి మేము కూడా వస్తామన్నారు. మరి దావీదు ఏం చేయాలి? మీ సావు మీరు చావండ్రా, నా మీద రాళ్ళు ఎత్తుతారా? మీరు పోతే పోండి, నేనైతే పోతున్నాను, వెళ్ళిపోవచ్చు, స్వార్థం చూసుకోవచ్చుగా. అలా కాకుండా దావీదు తన మీదకి రాయెత్తిన వారిని కూడా తనతో పాటు తీసుకెళ్లాలనుకున్నాడు. ఎవరు బలాఢ్యులు? నీ మీదకి రాయెత్తినవాడు, నీ మీదకి చెయ్యెత్తిన వాడిని కూడా నీతో పాటు కలుపుకోగలిగిన మనసుంటే నువ్వు బలాఢ్యుడివే. ఎవరు సార్ బలాఢ్యులు? ఎవరు బలాఢ్యులు? నువ్వు నాతో ఇందాక రాయి నా మీదకి ఎత్తాలని చూసి నువ్వు నాతో పాటు రావద్దు, నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను మా కుటుంబాన్ని ఎలా తీసి అలా తీసేయండి, అవతల పడేయండి అని. ఎవరు బలాఢ్యులు? రాళ్ళెత్తిన వారిని కూడా హృదయంలో తీసుకుని తిరిగి కలుపుకోగలిగిన మనసు దావీదుది. వీళ్ళు బలాఢ్యులు. ఈ దావీదు బలాఢ్యులు. వీళ్ళందరిని తీసుకొని పోయారు, వాళ్ళందరినీ తరిమారు, తమ భార్యల్ని, తన పిల్లల్ని తిరిగి మరలా దేవుడు చెప్పినట్టే తిరిగి తెచ్చుకున్నారు. గొలియాతు ఆయుధాలు 3: కత్తి, ఈటె, బళ్ళెం. ఆ 3 దేనికి సాదృశ్యం? శరీరాశ, నేత్రాశ, జీవపుడు. ఈ 3 ఆ 3 అనబడిన గొలియాతుని జయించగలిగితే దేవునికి స్తోత్రం. ఇకపోతే 3 రకాలైన వ్యక్తులు దావీదుతో ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఏ సమస్యలు ఉన్నారు? 1, 2, 3. ఈ 3 చేర్చుకున్న దావీదు గొప్పోడా కాదా? హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు ఈ 3 తన మీదకి రాళ్ళు ఎత్తిన వారిని కూడా క్షమించి తీసుకుని యుద్ధంలో తీసుకుని వెళ్ళి మరి వాళ్ళ భార్యల పిల్లలు యుద్ధం చేసి జయించి తిరిగి తీసుకొని వచ్చాడు. ఇంతకి దావీదు మనసు ఎలాంటిది? తన మీదకి రాళ్ళు ఎత్తిన వారిని కూడా తనతో చేర్చుకునే మనసు. తన కుటుంబానికి అపకారం చేసిన సౌలు కుటుంబానికి కూడా ఉపకారం చేసే మనసు దావీదుది. ఇలాంటి మనసు క్రైస్తవులకి ఈ రోజున ఉండగలిగితే నిశ్చయముగా పరలోకం అక్కడ ఉందలే కానీ పరలోకం అదేదో ఈ భూమి మీదే ఉంటుంది.
గట్టిగా స్తోత్రం చెబుదాం దేవునికి. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు ప్రే ఫర్ గాడ్.